క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఈమె సమరయ స్త్రీ. తెలుసుగా మీకు సమరయ? అసలు సమరయులు అంటే ఎవరు? నిషేధింపబడిన వారు. ఎందుకు నిషేధింపబడిన వారు? సమరయకి గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది మనం ఒకరోజు నేర్చుకుందాం. సమరయులు ఎలాగా స్థిరపడ్డారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, గ్రంథంలో వారి గురించి ఎలా రాయబడింది, ఏం రాయబడింది అనే దాని గురించి మనం నేర్చుకుందాం. కానీ అంతకంటే ఈరోజు ప్రాముఖ్యమైన మాటలు నేర్చుకుందాం. వచ్చే వారం దేవుని చిత్తమైతే సమరయ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ, వీరు వెలివేయబడినటువంటి వారు. వారి యొద్దకు ఎవరు వెళ్ళరు. కాబట్టి యూదుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు, యూదులైనటువంటి వారు మా యొద్దకు రారు కదా, మాతో మాట్లాడరు కదా, మా నీళ్లు వాళ్ళు స్వీకరించరు కదా. కాబట్టి ఇటువంటి మాటలు సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు, అమ్మ, నీతో మాట్లాడుతున్నవాడు, నిన్ను దాహమునకిమ్మని నీళ్లను అడుగుతున్నవాడు ఎవరో తెలిస్తే నువ్వు ఆయన యొద్ద ఒక వరమును అడుగుతావు. సహజంగా మనం అనేక వరాలు అడుగుతాం తెలియక. దేవుడు వచ్చి నేను వరం అడిగాడు అనుకోండి, అప్పులు తీరిపోవాలంటావు, నేను బాగా బంగ్లాలు కార్లు తిరగాలంటావు, దబాలన నేను నిత్యజీవం కావాలి, నీతో బ్రతకాలి, నీ రాజ్యంలో ఉండాలి అని అడగగలుగుతామా? త్వరగా అడగలేరు. జీవజలము ద్వారా మనం నిత్యజీవం పొందుతాం. అర్థమవుతుందా? జీవజలము ద్వారా నిత్యజీవం. అంతే, అదే చెప్తున్నాడు. నేను నీకు జీవజలం ఇస్తాను, అంటే జీవించే విధాన్ని నీకు అర్పిస్తాను. కాబట్టి దానివల్ల నీవు ఏం పొందుతావు? నిత్యజీవం పొందుతావు. ఇప్పుడు ఈ జీవజలం అంటే ఏంటి? దేవుని వాక్యము. ఇంకొక మాట రాయబడి ఉంది గ్రంథంలో. కరెక్ట్గా ఇంకొక మాట రాయబడింది గ్రంథంలో. ఏంటిది ఆ మాట? యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. చదవమ్మా. అంత్యదినమున యేసు నిలచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి, దప్పి తీర్చుకును. అసలు ఆయన దప్పిగొంటున్నాడని ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు నేను దప్పిగొంటున్నానని నీకు ఎలా తెలుస్తుంది? మనందరం దప్పిగొంటున్న వారమే, కానీ మనం దప్పిగొంటున్నామని మనకు తెలియట్లా. చదవండి. దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వారెందు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నాడు చక్కగా? విశ్వాసం ఉంచి వారికి వారి కడుపులో జీవజల నదులు పారును. జీవజల నదులు పారునని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ జీవజల నదులు ఏంటో కూడా చెప్తున్నాడు. చూడండి. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పిన. పొందబోవు ఆత్మ గూర్చి అంటే ఎవరి ఆత్మ ఇంతకీ? అది దేవుని ఆత్మ. మనందరికీ ఆత్మ ఉంటుంది. అది దేవుడు నీ పుట్టుక సమయంలో ఇచ్చినటువంటి ఆత్మ. ప్రతి మనిషి పుట్టినప్పుడు దేవుడు వారి గర్భంలో, వారి కడుపులో ఉంటుంది ఆత్మ. అయితే ఆయన ఇచ్చే ఆత్మ జీవజలములో ఒక నది పారినట్టు నీ కడుపులో అది పారుతూ ఉంటుందంట, దేవుని యొక్క ఆత్మ. ఇప్పుడు మనం బాప్తిసం పొందినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఆ ఆత్మను ఒక వరంగా మనం పొందుకుంటాము. ఆ వరాన్ని ఎవరిస్తున్నారు? ఇంతకీ క్రీస్తు ప్రభు వారు ఇస్తానంటున్నాడు. ఆ వరాన్ని మీకు ఇస్తాను. సమరయులు అయినటువంటి మీరు వెలివేయబడినటువంటి వారు, అయితే నేను మిమ్మల్ని దేవుని బిడ్డలుగా స్థిరపరచడానికి వచ్చాను. కాబట్టి మీరు బ్రతకడానికి కూడా ఆయన ఏమి ఇస్తానంటున్నాడు? ఆత్మ ఇస్తానంటున్నాడు. దాన్నే జీవజలం అని చెప్పి మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు వారు. అర్థమైందా?
దాన్నే జీవజలం అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే వాక్యమే అని అనుకోండి, దేవుని వాక్యము. ఈ ఆత్మ కూడా ఆ శిష్యులతో, అపోస్తులైన పౌలు గారే కానీ, వారి శిష్యులే కానీ, క్రీస్తు ప్రభు వారి శిష్యులే కానీ, ఈ ఆత్మ ఏది అయితే చెప్తుందో వారు అదే బోధించడం ప్రారంభిస్తారు. ఆత్మ చేత ఫిలిప్పు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నపుంసకుడి దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాన్ని బోధించాడు. కాబట్టి దేవుని ఆత్మ వాక్యము. అర్థమైందా? వాక్యము. ఇప్పుడు ఈ వాక్యము దేవుడు మనకిస్తానంటున్నాడు. ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యం మనలో ఫలించినప్పుడు మనలో ఏమున్నట్టు? జీవజలం ఉన్నట్టు. మనకు జీవజలం ఉంటే ఏమవుతున్నాం మనం? నిత్య జీవము జీవిస్తున్నాము. కాబట్టి మనుషులకు కూడా నిత్య జీవం ఇస్తున్నాడు దేవుడు. మనుషులకే ఇస్తున్నాడు నిత్య జీవం. చూడండి, దేవుడు ఒకరిని బ్రతికించుకోవడానికి, వారికి వారు బ్రతకడానికి కాదు, మనుషులకు దేవుడు ఇస్తున్నాడు. మనుషుల్ని ప్రేమించాడు దేవుడు. మనుషులను దేవుడు కావాలనుకుంటున్నాడు. వారిని బలపరచాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో నివసించాలనుకుంటున్నాడు మనుషుల్ని. గడిచిన వారం కూడా చదివాం. మనుషులందరికీ ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? నిత్యము జీవించే గొప్ప భాగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ నిత్యము జీవించే భాగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎంతోమంది దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. ఎంతో గొప్ప విశ్వాసంతో ఉంటున్నారు. వారి కడుపులో ఏం పారుతుందంట? జీవజలపు నదులు పారుతున్నాయి. అంటే ఏంటి? ఆత్మ ఏముంది? ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు మనం అబ్రహాం గారు ఉన్నారు. ఆయన ఒక దేశంలో ఉన్నాడు. ఆ దేశం నుండి దేవుడు ఇంకొక దేశానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట ఆలకించాడు. అర్థమైందా? దేవుని మాట ఆలకించాడు. దేవుని చిత్తమును జరిపించాడు. కాబట్టి ఆయన ఏమి తాగుండొచ్చు? అర్థమవుతుందా? దేవుని మాటను నువ్వు విన్నా కానీ, దేవుని మాట అంగీకరించినా కానీ, దేవుని వాక్యము నీలో ఉన్నా కానీ నువ్వేం తీసుకున్నట్టు? జీవజలము. ఆయన గురించి కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. బోధకుడా నిత్య జీవం పొందుటకు ఒక నిమిషం. ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి క్రీస్తు ప్రభు వారిని బోధకుడా, చదువుతల్లి, నిత్య జీవము పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయాలని అడుగుతున్నాడు. ఇందాక సమరయ స్త్రీకి నిత్య జీవం ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? జీవజలం ఇస్తానంటున్నాడు. జీవజలం ఇస్తాననగానే, అయ్యా మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? నాకంటే ఇదిగో బావిలో నీళ్ళు ఉన్నాయి, నేను ఒక కడవ తెచ్చుకున్నాను, తాడు తెచ్చుకున్నాను, అది లాగేస్తాను, ఆ నీళ్లు తాగి నేను వెళ్ళిపోతాను. నువ్విచ్చే జీవజలం మరి చేదు కూడా, నీ బావేది, నీళ్ళు ఏమీ లేవు కదా, నాకు ఎలాగిస్తావు అని ఎవరు అడిగారు? సమరయ స్త్రీ అడిగింది. అని ఎలాగిస్తావు? అది నాకు ఇవ్వమని అడుగుతుంది. జీవజలం ఇవ్వమని ఆ సమరయ స్త్రీ అడుగుతుంది. ఎలాగిస్తావో కూడా ఆమె అడుగుతుంది. ఇప్పుడు ఎలాగ ఇస్తావు అన్న టైంలో వెంటనే క్రీస్తు ప్రభు వారు తన బోధన మొదలుపెట్టాడు. అమ్మా వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు. లేడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని కూడా చెప్తున్నాడు. ఆయన సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు నిజమే చెప్పావు. కాబట్టి ఇదివరకు మీరు దేవుణ్ణి యెరూషలేము దేవాలయంలో ఆరాధించారు, లేదా సమరయులకు కూడా ఒక దేవాలయం ఉంది, వారు కూడా కొండ మీద కట్టుకున్నారు. యూదులు వారిని ఆహ్వానించరన్నమాట, యెరూషలేము దేవాలయంలోనికి వారిని ఆహ్వానించరు. కాబట్టి సమరయులే ఒక దేవాలయంను కట్టుకొని, ఇప్పుడు అది కూడా ఉండదు. ఒక కాలమున అది కూడా పడిపోద్ది, అది కూడా కూలిపోద్ది. కానీ ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఒక కాలం వచ్చుచున్నది, అది ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అని చెప్పాడు. అది నాకు విషయం తెలుసయ్యా అంటది సమరయ స్త్రీ. ఆ విషయం నాకు తెలుసయ్యా, మరి దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఇవన్నీ నాకు తెలియపరుస్తాడు అని చెప్పంగలోనే వెంటనే క్రీస్తు ప్రభు వారు, ఇప్పుడు నీతో మాట్లాడుచున్న వాడిని నేనే. చదువుతూ ఉండండి మీరు ఎప్పుడన్నా 4వ అధ్యాయము 4వ యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు నీతో మాట్లాడుచున్నవాడను నేనే అని ఎప్పుడైతే ఆమె క్రీస్తు ప్రభు వారు ఆమెకు తెలియజేశారో, ఆమె ఆ సువార్తను అంగీకరించింది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, దేవుని నామం కనపరచాలి. ఆమె అన్ని తీసుకొని ఊళ్ళోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె జీవజలం పొందిందా పొందలేదా? పొందింది. జీవజలం పొందింది. ఇప్పుడు ఆమెలో జీవజలం ఉంది. కాబట్టి ఆమె ఏం పొందుతుంది?
నిత్య జీవం పొందుతుంది. ఇప్పుడు అదే ప్రశ్న ఒక ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు అర్హత పొందాలి అంటే ఏ మంచి కార్యము చేయాలి అంటున్నాడు. ఏం కావాలా? ఏ మంచి కార్యం అంట? ఏమి చేయాలంట? మంచి కార్యము చేయాలని అడుగుతున్నాడు. ఆ మంచి కార్యము ఒక నిమిషం పక్కన పెట్టండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు నిత్య జీవం పొందాలంటే మనకు ఏం కావాలి? సమరయ స్త్రీ ఏం పొందింది? జీవజలం. అంటే దేవుని వాక్యమే కానీ, దేవుని ఆత్మే కానీ ఆమె పొందింది. వాక్యము, దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధాత్మ, ఆమె రెండూ పొందుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి కూడా నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి? జీవజలము కావాలి. అంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము ఆమెకు కావాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. చదవండి. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి, మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల, నువ్వు జీవములో ప్రవేశింపగోరిన ఎడల, నువ్వు జీవములో ప్రవేశించాలి అంటే ఇంతకీ ఈ జీవం ఎక్కడుంది? సరే, నిత్య జీవములోనికి ప్రవేశించాలి అంటే ముందు నువ్వేం గైకొనాలి? ఆజ్ఞ. మనకు ధర్మశాస్త్ర గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. చాలా మంచివి అవన్నీ పాటించాలి. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆజ్ఞ. ఇది మంచి కార్యము. ఏంటిది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది మంచి కార్యము. ఆ మంచి కార్యమును తలపెట్టాలి. అప్పుడు నువ్వేం పొందుతున్నావు? జీవజలము. తద్వారా నిత్య జీవమును నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు మరలా ఆయన మాట్లాడుతున్నాడు. చదువు తల్లి. ఏ ఆజ్ఞ అని అడిగిండంట ఆయన, తెలియగల ఆయన. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. అది చాలా గొప్ప విషయం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. వీటి గురించి ఆయన చెప్పాడు. తర్వాత చదవండి. అందుకు ఆ యవ్వనుడు, అయ్యా ఇవన్నీ నేను అనుసరించాను, నువ్వు చెప్పిన నరహత్య చేయలేదు, వ్యభిచరింపలేదు, దొంగలించలేదు, అబద్ధం ఆడలేదు, పొరుగువారిని కూడా నేను ప్రేమించాను. తర్వాత ఇకను నాకు ఏ కొదువ లేదు ఆయనను అడిగాడు. అందుకు యేసు, నీవు ఇంకా పరిపూర్ణుడు అవ్వాలంటే కోరిన ఎడల పోయి నీ ఆస్తి అంతటిని అమ్మి ఎవరికి ఇవ్వాలంట? చాలు తల్లి. ఆస్తిని అంతటిని అమ్మి నువ్వు బీదలకు ఇచ్చినప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు నిత్య జీవనం సంపాదించుకుంటావు. అతను మిక్కిలి ఆస్తిపరుడు గనక మొహాన్ని చిన్నబుచ్చుకొని ఏంటి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు వాటన్నిటిని చెప్పి ఇంకా పరిపూర్ణుడు అవ్వటానికి, ఇంకా పరిపూర్ణ నీ ఆస్తిని అంతటిని అమ్మి ఎవరికి ఇమ్మంటున్నాడు? బీదలకు ఇచ్చేసేయి. ఇప్పుడు దేవుని మాట ఆయన, క్రీస్తు ప్రభువారి మాట ఆయన వినలా. ఎక్కువ ధనాశ కలిగి ఆయన ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఏం వద్దు అనుకున్నాడు? నిత్య జీవము, జీవజలమును, దేవుని ఆత్మను ఆయన వద్దనుకున్నాడు. అదే మనము అంగీకరించినట్లయితే మనం ఏమవుతాం? పొందుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు మనకే ఆస్తి ఏమీ లేదు, మనం ఇవ్వడానికి ఏముంటుంది ఇంకా? అయితే మనము ఆయన ఆజ్ఞలన్నిటిని మనము పాటించాలి, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించాలి, ఆయన ఆత్మను అడగాలి, ఆయన ఆత్మలో మనం ఉండాలి, దేవుని వాక్యంలో మనం ఉండాలి. అప్పుడే మనం నిత్య జీవనకు అర్హత సంపాదించుకుంటాము. కాబట్టి ఆ వ్యక్తి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. జీవజలము వద్దు, నిత్య జీవం నాకు వద్దని వెళ్ళిపోయాడు. అయితే దేవుని గూర్చిన ఆలోచన మనకు కలిగి ఉండాలి. లోకానుసారంగా ఆయన ఆశపడ్డాడు. ఆ డబ్బు ఉంటే ఆ డబ్బుతో నేను రోజుకి ఇష్టమైన ఆహారం తింటాను, రోజుకి ఇష్టమైనటువంటి ప్రయాణం నేను చేస్తాను, మనుషులను కొంటాను, పని వాళ్ళని పెట్టుకుంటాను. డబ్బు ఉందంటే నాకు అధికారం వస్తుంది, డబ్బు ఉంది అంటే నాకు ఘనత వస్తుంది, డబ్బు ఉంది అంటే నేను ఏదైనా సాధించగలుగుతాను, అందరినీ కొనగలుగుతాను అన్న ఆలోచన, అన్న అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ధనవంతులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఏమి వెళ్ళిద్దంట? సూదిలో ఒంటి దూరిద్దేమో కానీ ధనవంతులు పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి ధనము ఆశించేటటువంటి వారికి ఈ జీవము, నిత్య జీవము, దేవుని వాక్యము, దేవుని పరిచర్య అనేది ఉండదు. వారి ధనంతో ఉంటుంది. ఒకవేళ వారు దేవుని విషయంలో ఉన్నా దాన్ని ధనంతో ముడిపెడతారు.
ధనంతో వారు నడిపిస్తారు, ధనంతో సంఘాలను కొంటారు, ధనంతో మనుషులను సంఘస్థులను కొంటారు, విశ్వాసులను కొంటారు. మేము డబ్బులు ఇస్తాం సంఘాలకు రండి. వాక్యముతో కాదు, డబ్బుతో వారు ఆకట్టుకుంటున్నారు. ఆ డబ్బుని పెడుతున్నారు, అనేక చోట్ల డబ్బుని పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. గొప్ప గొప్ప మినిస్ట్రీగా స్థిరపడాలి, గొప్ప సంఘముగా స్థిరపడాలి, గొప్పవారిగా మేము స్థిరపడాలి. కాబట్టి వేల మందికి వారు ఆహారం ఇస్తారు, ఎందుకంటే వారు డబ్బుని ఖర్చు పెడతారు, డబ్బును ఖర్చు పెడతారు. దేవుని గొప్ప వాక్యమును వారు హృదయానుసారంగా ఇవ్వరన్నమాట. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంకా ఆలోచన చేసుకున్నప్పుడు నిత్య జీవం పొందాలి అంటే యోహాను సువార్త 3:36 కుమారుని యందు ఏముంచాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. చూడండి, నిత్యము జీవించాలి అంటే ఎక్కడ జీవిస్తాము? పరలోక రాజ్యంలోనే. భూమి మీద జీవిస్తామా? భూమి మీద ఎవరు జీవించరు. అర్థమవుతుంది కదా? నువ్వు ఎన్ని అమృతాలు తాగినా, ఏం తిన్నా, ఏం చేసినా భూమి మీద ఎవ్వరు జీవించరు. క్రీస్తు ప్రభువారి సైతము ఈ భూమి మీదకు వచ్చి ఆయన మరణించి తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళాడు తప్ప ఈ భూమి మీద ఎవ్వరు నివసించరు. కాబట్టి నిత్య జీవం అనేది అంతా ఎక్కడికి వెళ్తుంది? దేవుని రాజ్యంలోనే. కాబట్టి అక్కడ ఉండాలి అంటే మొదటిది క్రీస్తు ప్రభువారి యందు నీవు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యము మీద విశ్వాసం ఉంచాలి, ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచాలి, ఆయన బలము మీద నీవు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఆయనలో ఉన్న మనందరము, సంఘంలో ఉన్న మనందరము ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత కార్యాలు కాదు. మనం దేవుని మీద నమ్మకము, విశ్వాసం ఉంచినప్పుడే మనం ఏం పొందగలుగుతాం? నిత్య జీవం పొందగలుగుతాం. ప్రతిదాని విషయంలో మనం ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మనం వాటిని మనం పొందగలుగుతాము. ఇంకా మత్తయి సువార్త 25:31 నిత్య జీవమును గురించి మనం తెలుసుకుందాం. ఏం చేయగలుగుతామని, మనం ఏమన్నా చేయగలుగుతామేమో, అది మనకేమన్నా సాధ్యం ఉందో అది మనం నేర్చుకుందాము. చదువమ్మా. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది మత్తయి సువార్త 27:31 సరే, జాగ్రత్తగా వినండి. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. కుడిపార్శ్వమున క్రీస్తు ప్రభు వారు కూర్చున్నారు. ఇప్పుడు ఆయన కుడి పక్కనంట గొర్రెలు ఉన్నాయి, ఎడం పక్కన మేకలు ఉన్నాయి. ఇరువైపున ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఆకలిగా ఉన్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొన్నప్పుడు దాహమునకు ఇచ్చారు. ఇంకో మాట చదవండి. నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని, నాకు వస్త్రం ఇచ్చారు, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చారు. రోగి ఎవరైనా ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి, వారిని పలకరించాలి. ఇప్పుడు వారిని ఏమంటున్నాడంట? నీతిమంతులు అంటున్నాడంట. అయ్యా మీరు నీతిమంతులు, నేను ఆకలిగా ఉన్నాను అంటే దాహం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎవరైనా అడుక్కునే వారికి చూసినప్పుడు మనం ఏమి ఇచ్చాము? సరే, లేని వారిని, వండుకోవడానికి కూడా లేని వారిని చూశారు, మనం ఏమి ఇచ్చాము? సహాయం చేశాము, ఆహారం ఇచ్చాము, భోజనం పెట్టాము. ఇంకా దాహం కొంటే దాహం ఇచ్చాము, రోగి అయి ఉంటే పరామర్శించాము, పరదేశి అయి ఉంటే చేర్చుకున్నాము, వస్త్రము లేకపోతే వస్త్రములు ఇచ్చాము. ఇట్లాగా ఈ కార్యములన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీతిమంతుడు అని పిలుస్తూ, చదువురా, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు మేము ఆకలి కొండి చూచి మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ మరలా వస్తాయి. మేము నీకు ఎప్పుడు ఇవ్వలేదయ్యా, నేను ఎప్పుడు నీకు దాహానికి ఇవ్వలేదే, నువ్వు రోగి అన్నప్పుడు నాకు అసలు తెలియదే, అసలు నువ్వు రోగి అవుతావా, నాకు ఆ విషయం తెలియలేదే, నువ్వు పరదేశివై వచ్చావంట నాకెప్పుడు తెలుస్తుంది, ఇది నేనెప్పుడు చేశాను నీకు అని క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అయితే మనం చేసింది క్రీస్తు ప్రభువారికి కాదు, మన పొరుగువానికి, మన సహోదరులకు మనం చేశాము. ఈ రీతిగా మనం చేశాం కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులని తీర్చాడు. ఆ పదం ఒకటి రాశాడు, చదువురా. మిక్కిలి అల్పులైన
మిక్కిలి అల్పులైన వారికి ఏమీ లేనటువంటి వారు, వారు ఏమి చేసుకోలేనటువంటి వారు, అల్పులైనటువంటి వారికి నువ్వు సహాయము చేశావు. తర్వాత చదువురా. సహోదరులైన ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. చూడండి, మనము ఒక వ్యక్తి ఉన్నాడు, అడుక్కునేవాడు ఉన్నాడు. మనం వారికి ఆహారం ఇచ్చాము. ఎవరికి ఇచ్చాము ఆహారము? దేవునికి ఇచ్చాము. రోగి అయి ఉన్నాడు, వెళ్ళి పరామర్శించాము. ఎవరిని పరామర్శించాము? ఎవరిని? దేవుని. చెప్పడేంది? చెప్పండి, అర్థం కావట్లేదా? ఇప్పుడు మీరు వచ్చారు, ఎవరికి ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళి మిమ్మల్ని పరామర్శించాను. నేను ఎవరిని పరామర్శించాను? దేవుని పరామర్శించినట్టు. అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు వేరొక ఇటువైపు ఎడం వైపున ఎవరున్నారంటే మేకల గుంపులాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వారిని ఏమంటున్నాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, దాహమైనప్పుడు మీరు నాకు దాహం ఇవ్వలేదు, తర్వాత పరదేశినై ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకొనలేదు, చెరసాల్లో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని చూడటానికి రాలేదు, రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను చూడటానికి రాలేదు. ఇట్లాగా క్రీస్తు ప్రభు వారు వారితో మాట్లాడాడు. ఇది ఎడం వైపు ఉన్నటువంటి వారితో. ఎడం వైపు ఉన్నటువంటి వారితో మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మా యొద్దకు ఎప్పుడు వచ్చావు? మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టలేదు. నువ్వు దాహం ఇంకేమన్నా ఎప్పుడు అడిగావు? నువ్వు ఎప్పుడు రోగివై ఉన్నావు, ఎప్పుడు దిగంబరివై ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, మేము ఎప్పుడు గమనించలేదు అన్నప్పుడు, అల్పులైనటువంటి వారు మీ యొద్దకు వచ్చి దాహమునకు అడిగారు, మీరు ఇవ్వలా. చెరసాల్లో ఉన్నారు, మీరు వెళ్ళి చూడలా. దిగంబరులై ఉన్నారు, మీరు ఎప్పుడు చూడలా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు కుడివైపున ఉన్నటువంటి వారికి నిత్య జీవమా, ఎడం వైపున ఉన్నటువంటి వారికి నిత్య జీవమా? కుడివైపున ఉన్నటువంటి వారికి, దేవుని వాక్యమును పట్ల జీవించినటువంటి వారికే నిత్య జీవము. అదే మాట్లాడుతున్నాడు. నిత్య జీవం పొందాలి అంటే ముందుగా క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఆ కార్యములు అన్నీ చేయాలి. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, ఏ మంచి కార్యము మనం చేయాలి? ఇదిగో ఇదే మంచి కార్యము, నీకున్న దాంట్లో కొంచెం పెట్టమంటున్నాడు. హాని చేయాలని చూడొద్దు, మంచి చేయడానికి మనము ఉండాలి. అదే క్రైస్తవ లక్షణం. ఇటువంటివి నువ్వు ఈ లోకంలో జరిపించుకొని వెళ్తేనే నువ్వు నిత్య జీవం పొందగలుగుతావు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఏమీ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నా. నాకు చేయలేదు, మీరు ఎవరికి సహోదరుడికి చేయలేదు కాబట్టి నాకు మీరు చేయనట్టే. కొన్ని మిషనరీస్ ఉంటాయి, అక్కడ నర్సులు ఉంటారు కదా, చక్కగా వాళ్ళని కొంచెం పోషిస్తూ ఉంటారు. వికలాంగులను పోషిస్తూ ఉంటారు, దివ్యాంగులను పోషిస్తూ ఉంటారు, వారికి అన్నీ మంచి చేస్తూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళ రోజు అదే పని. పొద్దున్న లెగటం, వారి 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 బాగోగులు చూడటం, మరలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వారి బాగోగులు చూస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వారికి వీరు ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు ఎవరికి సహాయం చేస్తున్నారు? దేవునికి సహాయం చేస్తున్నారు. చూడండి, వారైతే నిత్యము ఆయనకి చేస్తూనే ఉంటున్నారు, నిత్యము దేవుని సేవ చేస్తూనే ఉన్నారు, నిత్యము దేవునికి సహాయం చేస్తూనే ఉంటున్నారు. వారిని ఏమంటున్నాడు అంటే ఆయన నీతిమంతులుగానే ఎంచుతున్నాడు. వారికి నిత్య జీవం ఇస్తున్నాడు. మనకు లేను అనే స్థితికి కాదు, కానీ ఉన్న దాంట్లో ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి, ఉన్నదాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆయన చివరిగా మాట చదవండి, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇప్పుడు ఎవరైతే దప్పిగొన్నప్పుడు దాహం ఇచ్చారో, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టారో, పరదేశినై ఉన్నప్పుడు చేర్చుకున్నారో, దిగంబరినై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారో, రోగి అయి ఉన్నప్పుడు పరామర్శించారో, చెరసాల్లో ఉన్నప్పుడు చూశారో, వీరిని నీతిమంతులుగా ఎంచి వారికి ఏమిస్తున్నాడు? నిత్య జీవం ఇస్తున్నాడు. ఈ విధంగా చేయనటువంటి వారికి, గర్వంగా ఉన్నటువంటి వారికి నిత్య శిక్ష. ఈ నిత్య జీవం అందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే పరలోక రాజ్యమునికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ అవి జీవజలము. ఈ మాటలన్నీ ఏంటంటే జీవజలము. అది నిత్య జీవనకు కావాల్సినటువంటి జలము. వీటన్నిటిని మనకు కావాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం.
ఆ, సింహాసన మధ్య ఉండు గొర్రెపిల్ల. ఆ, ఆ, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇప్పుడు దేవుని రాజ్యంలో జీవజలముల యొద్ద వారిని నడిపించును. అసలు ఆల్రెడీ వారు వెళ్ళిపోయారు. ఆ జీవజలముల యొద్ద వారు వెళ్ళిపోయారు. ప్రతి బాష్ప బిందువును ఎవరు తుడుస్తున్నారు? దేవుడే. దేవుడే. ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఎవరు తుడుస్తున్నారు? దేవుడే తుడుస్తున్నాడు. ఎంత ధన్యత ఉంది మనకు అసలు. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడే మన కష్టమునకు, వేదనకు, శ్రమలకు, మన ప్రతిదీ అనుభవించిన దానికి ఆయన కన్నీరు తుడుస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివాడై ఉన్నాడు. 22వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన 22 మొదటిది ముగించుకుందాం. ప్రకటన 22:1. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. మరియు అది ఎట్లాగా మెరుస్తుంది? ఆ జీవజలము స్ఫటికము వలె మెరయునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ప్రవహించుట. చూడండి, ఇక్కడ అంటే ఆ జీవజలం కూడా అది చూడటానికి అనమాట. ఒక పాల వలెనే ఉంది. అది కూడా అర్థమైందా? ఒక పాల వలె పొరుగుతుంది. ఇప్పుడు ఆ జీవజలం దేవుని సింహాసనం నుండి గొర్రెలున్న చోటకు అది పారుతుందంట. అదంతా పారుతుంది. ఇదంతా ఎవరు చూశారంట? యోహాను గారు. చూడండి, యోహాను గారు చూశారంట. అంటే దేవుని రాజ్యం ఆయన ఏం చేశాడు? చూశాడు. దేవతలు అని చూపించిందంట. దేవతలు వారికి చూపించారంట. మీరు కూడా అడగండి చూపించమని, చూపిస్తాడే మీకు కూడా. ఆ స్థితిలో నేను ఎలాగ ఉంటుంది, ఏ రీతిగా ఉంటుంది అనేది మనం చూసినప్పుడు గొప్పగానే ఉంటుంది. ఇప్పుడు యోహాను గారు దేవదూతలు నాకు ఇది చూపించారని చూపిస్తున్నాడు. తర్వాత చదువును. ఆ నది యొక్క ఇటువైపు నుంచి అటువైపు వరకు జీవవృక్షం ఉండెను. అది ప్రతి నెల ఫలించుచు 12 కాపులు కాయును. చూడండి, ఆ జలముల దగ్గర ఉన్నటువంటి ఆ చెట్టు ఏమైందంట? ఫలించిందంట. ప్రతి నెల కాపు ఇచ్చేస్తూనే ఉందంట. ఆ స్వచ్ఛమైన జలము, నిజంగా ఈ స్వచ్ఛమైనటువంటి వాక్యమును, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు సందర్భానుసారంగా కాదు, మనం చేసిందల్లా పనే. బంగారం ఎదిగితే బంగారమే కనపడుద్ది, వెండి ఎదిగితే వెండే కనపడుతుంది. మనం ఏది చేసినా, ఏ పంట చేసినా అది ఫలిస్తూనే ఉంటుంది. దాని అర్థం అదే. ఆ రాజ్యంలో ఉన్నవారికి ఆయన ఇక్కడ కూడా చేస్తానంటున్నాడు. ఆ రాజ్యంలో ఫలిస్తుంది. ఆ ఆకులు కూడా ఏమవుతున్నాయి అంట? ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇంకా చదివేసి ముగింపు చేసే. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది అక్కడ ఉండదు, దేవుని రాజ్యంలో ఉండదు. దాని యొక్క దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యొద్ద ఉండును. రాత్రి ఇంకా ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి దగ్గర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద చాలు. చూడండి, నిత్యము ఆయన ముఖ కాంతిని మనం దర్శిస్తున్నామంట. నిత్య జీవములో నిత్యము ఆయన ముఖ కాంతిని మనం దర్శిస్తాము. ఆయన నిత్యం మనం గణపరుస్తున్నాము. మనుషుడు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి ఈరోజు ఏంటి, రేపేంటి, తర్వాత ఏంటి అన్న దృష్టి ఉంటుంది మనుషుడికి. దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి దృష్టి చాలామందికి లోపించింది కాబట్టే పనులు సక్రమంగా జరగటం లేదు, సమయానికి ఏది జరగడం లేదు, కావాల్సినవి ఏది, అనుకున్నవి ఏవి జరగట్లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం చూడట్లేదు, దేవుని రాజ్యానికి సంబంధించినవి మనం చూడట్లేదు కనుక మన ఆలోచనలు, మన సొంత కార్యములు మనం చూసుకుంటున్నాం కనుక మనము ఎందులోనూ మనం ఫలించడం లేదు.
ఎందులోనూ మనం ఆసక్తి కలిగి ఉండడం లేదు. కాబట్టి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, నేను జీవజలం ఇస్తున్నాను. నేను జీవజలం ఇస్తున్నాను. కాబట్టి ఆయన చెప్పాడు, ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. అన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. నా రాజ్యమును, నా సంఘమును, వాక్యమును, వీటన్నిటిని వెతుకుడి. గడిచిన వారం నేర్చుకున్నటువంటి వాక్యం వెతుకుట గురించి. కాబట్టి నిత్య జీవం అనేది ప్రతి ఒక్కరి మనం పొందుకోవాలి. ఆ నిత్య జీవం యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. దాన్ని మనము స్థిరపరుచుకోవాలి. ఈ సంఘంలో మనకు దొరుకుతుంది అది. ఈ దేవాలయంలో మనకు దొరుకుతుంది అది. ఈ సంఘంలో మనం కూడుకున్నప్పుడు మనకు దొరుకుతుంది అది. దాన్ని మనందరం స్వీకరించాలి. దాన్ని మనందరం పట్టుకోవాలి. నిత్య జీవం అర్హత మనందరం సంపాదించుకోవాలి. కాబట్టి దేవుని విషయం కలిగి ఉండండి. వాక్యం ఎందు శ్రద్ధ ఉంచండి. ప్రార్థన కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.